మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను మీకు. దాంట్లో కూడా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. అసలు ఇప్పుడు ముందు మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఒక షేర్ కొనలేను, నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఒక నెంబర్ ఆఫ్ కంపెనీస్ షేర్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు అన్ని షేర్లు ఇన్వెస్ట్ చేస్తారు, అన్ని కంపెనీస్లోనూ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ యూనిట్స్ లాగా అమ్ముతారు. సో నేను నా యూనిట్ 1000 రూపాయల దాకా, ఈవెన్ 1000 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు ఇది మ్యూచువల్ ఫండ్స్లో. ఈ 1000 రూపాయలు గాను కొద్దిగా అన్నింటిలో షేర్ మీకు ఉంటుంది. సో ఇలాగా మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, సపోజ్ మీరు జాబ్లో వచ్చిన కొత్తల్లో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, మీరు రిటైర్ అయ్యే టైంకి మీరు ఊహించినంత డబ్బు మీ దగ్గర అక్యుములేట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంటు లేకపోతే పొదుపు చేయటం, ఈవెన్ బ్యాంకులో కూడా అంతే. కాబట్టి బ్యాంకులో ఇంత మార్జిన్ దొరకదు, మ్యూచువల్ ఫండ్స్లోను షేర్స్లో దొరికినంత మార్జిన్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని. అంటే మీరు ఎవ్రీ మంత్ ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు మీరు పొదుపు చేసుకుంటా కంటిన్యూగా మీరు వెళ్తారు అనుకోండి, కొన్ని రోజులకి మీ ఇన్వెస్ట్మెంటు అనూహ్యంగా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇద్దరు వ్యక్తులు 22 ఏళ్ళప్పుడు జాబ్లో చేరారు అనుకుందాం. అందులో ఒకడు జాబ్లో చేరినప్పటి నుంచి నెలకు 2000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇది సిస్టమాటిక్ ప్లానింగ్గా, లేకపోతే బ్యాంకులోనో, లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్స్లోనో, షేర్ మార్కెట్లోనో జాగ్రత్తగా పెట్టుబడి పెడుతున్నాడు. పెట్టగా వాడు ఒక 15-20 ఏళ్ళ పాటు పెట్టాడు. వీడిని చూసి ఆ పక్కనోడు మొన్నటిదాకా వాడు చాలా కాలం పాటు పెట్టాల. పక్కనోడు ఇద్దరికి ఒక 37 ఏళ్ళు వచ్చినాయి. ఈ పక్కన ఎంప్లాయీ ఎప్పుడు దాకా పొదుపు చేయని వాడు ఏం చేశాడంటే 15 ఏళ్ళ తర్వాత ఆడు పొదుపు చేయటం మొదలెట్టాడు. మొదటి వాడేమో ఇంకొక 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి వదిలేశాడు ఆ డబ్బు. వీడు కొత్తగా ఇచ్చిన వాడి ఫ్రెండ్ చూసి నేర్చుకున్నాడు. 15 ఇయర్స్ తర్వాత ఆడు మొదలెట్టాడు. కానీ వాడు మొదటి వాడి కన్నా ఎక్కువ డబ్బు పొదుపు చేయటం మొదలెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి వాడు 2000 పొదుపు చేస్తే వీడు 4000 పొదుపు చేయటం మొదలెట్టాడు. సో బై ద టైం ఒక 58 ఏళ్ళు 55 ఏళ్ళు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఇద్దరు ఎంత వచ్చిందనేది లెక్కేసుకుంటే, యూజువల్గా చూసుకుంటే ఇతను ఒక 20 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అతను 24 ఏళ్ళ పాటు ఇన్వెస్ట్ చేశాడు. పక్కనోడు ఇతని కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదించుంటారు అని ఎంక్వైరీ చేస్తే మనం యూజువల్గా ఏమనుకుంటామంటే మొదటి వాడు 20 ఏళ్ళు ఇచ్చి 20 ఏళ్ళ పాటు చేశాడు, వీడేమో లేట్ అయినా 25 ఏళ్ళ పాటు చేశాడు. సో పైగా డబుల్ అమౌంట్ చేశాడు కాబట్టి ఇతని దగ్గర ఎక్కువ ఉంది అనుకుంటాం కదా. నో, మొదటి వాడి దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొదటి వాడు 20 ఏళ్ళు చేసి వదిలేశాడు. అక్కడి నుంచి ఆ డబ్బు ఎవ్రీ ఇయర్ మల్టిపుల్ అయ్యి వీడు చేసిన దానికన్నా ఖచ్చితంగా వీడికన్నా డబుల్ అమౌంట్ వాడి దగ్గర పోగుబడి ఉంటుంది. సో మీరు జాబ్లో చేరినా లేకపోతే ఏదైనా వ్యాపారంలో చేరినా సరే ముందు మీరు ఇంటెలిజెంట్గా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కొంతమంది